వ్యవహారం రేవంత్ ను షేక్ చేయనుందా? జరుగుతున్న పరిణామాలను చూస్తే అలానే అనిపిస్తుంది. ఫేక్ వీడియో వ్యవహారం హోంమంత్రి అమిత్ షా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ ఐటీ సెల్ సభ్యులు ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. తాజాగా ఢిల్లీ పోలీసులు మళ్లీ హైదరాబాద్ చేరుకున్నారని, గాంధీ భవన్ కు వెళ్లనున్నట్లు తెలిసింది. ఫేక్ వీడియో వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కాకుండా ఏకంగా రాహుల్ గాంధీ ఉన్నారని ఆరోపిస్తున్న బీజేపీ నాయకులు ఎన్నికల ముందు ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం వ్యవహారం రేవంత్ ను షేక్ చేయనుందా? జరుగుతున్న పరిణామాలను చూస్తే అలానే అనిపిస్తుంది. ఫేక్ వీడియో వ్యవహారం హోం మంత్రి అమిత్ షా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ ఐటీ సెల్ సభ్యులు ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. తాజాగా ఢిల్లీ పోలీసులు మళ్లీ హైదరాబాద్ చేరుకున్నారని, గాంధీ భవన్ కు వెళ్లనున్నట్లు తెలిసింది. ఫేక్ వీడియో వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కాకుండా ఏకంగా రాహుల్ గాంధీ ఉన్నారని ఆరోపిస్తున్న బీజేపీ నాయకులు ఎన్నికల ముందు ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, ఫేక్ వీడియో వ్యవహారం ఎలాంటి మలుపులు తిప్పనుంది? ఏదైతే అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారం చిలికి గాలివానలాగా మారుతుందని చెప్పాలి. ప్రధానంగా ఎందుకంటే ఈ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న అంశం. అదేవిధంగా ఈ కేంద్ర హోంశాఖ కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉందని చెప్పాలి. సీరియస్గా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే దీనికి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించిన ఏదైతే సోషల్ మీడియా ఇన్ఛార్జి మన్యం సతీష్తో పాటు అదేవిధంగా అస్మత్ తస్లీమా, మరొక వైపు నవీన్ కుమార్తో పాటు ఇద్దరిపై మొత్తం ఐదుగురిని ఇప్పటికే సిసిఎస్ పోలీసులు ప్రస్తుతం కస్టడీలోకి తీసుకునే పరిస్థితి. దీనికి సంబంధించి అయితే ఢిల్లీ పోలీసులు 3 రోజుల క్రితం నోటీసులు గాంధీ భవన్లో ఏదైతే ఈ సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులపై నోటీసులు జారీ చేసినారు. కానీ ఈరోజు నాటకీయ పరిణామాల మధ్య హైదరాబాద్ సిసి బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి కూడా ఇక్కడ హైదరాబాద్లో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి సిసిఎస్ పోలీసులు ఈరోజు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని అదుపులోకి మాత్రం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. వారిని ఇప్పటివరకైతే అరెస్టు కూడా చేయనట్టు కూడా తెలుస్తుంది. విచారణ కోసమే అదుపులోకి తీసుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతున్న గాంధీ భవన్ వర్గాల ద్వారా సమాచారం. ఈ నేపథ్యంలో కూడా ఢిల్లీ పోలీసులు కూడా నిన్ననే ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్నారని కూడా మరొకసారి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఉదయం కూడా ఒకసారి ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చిపోయారు. ఏదైతే గాంధీ భవన్కి అంటే పీసీసీ లీగల్ సెల్ ఇన్ఛార్జి రామచంద్రారెడ్డికి సంబంధించి వాకప్ చేశారు. అయితే రామచంద్రారెడ్డి అందుబాటులో లేకపోవడంతో వెళ్ళిపోయారు. మరొకసారి కూడా వస్తారంటూ కూడా ఢిల్లీ పోలీసులు మరొకసారి కూడా గాంధీ భవన్కి వస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా గాంధీ భవన్కి సంబంధించి గాంధీ భవన్లో కొంచెం గందరగోళ వాతావరణ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఎప్పుడు ఢిల్లీ పోలీసులు వస్తారో, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందంటూ కూడా జరగబోతుందని కూడా ఇక్కడ కొంచెం గందరగోళ పరిస్థితి నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే అదుపులోకి తీసుకున్న 5గురితో పాటు మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి ఢిల్లీ పోలీసులు ఎవరెవరికి నోటీసులు జారీ చేస్తారు, అసలు ఎవరిని అరెస్ట్ చేస్తారు, అసలు ఏం జరగబోతుంది అంటూ కూడా పెద్ద మొత్తంలో దుమారం రేపుతుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యవహారంలో అంటే మెయిల్ ద్వారా నోటీసులు పంపించిన పరిస్థితి. ఏదైతే ఈ గత 3 రోజుల క్రితం కూడా వీళ్ళకి 90
1 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. మరొక వైపు గీతకు పార్టీ 1 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. వారిని ఇచ్చారు. అయితే ఈరోజు వచ్చి వారికి మరొకసారి నోటీసులు ఇచ్చి ఢిల్లీ పోలీసులు వారిని విచారిస్తారని అనుకున్నారు. కానీ అంటే కొత్త కోణంలో నాటకీయ పరిణామాల మధ్య హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఈ 5గురిని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరుగుతుందనేది కూడా అటు ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం కొంత గందరగోళం వాతావరణం నెలకొందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా ఇటు సీనియర్లు కూడా దీనికి స్పందిస్తున్న పరిస్థితి. మరొక వైపు అంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఏదైతే ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం తగ్గుతుంది, అందుకే ఇటు ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ని అంటే కాంగ్రెస్ వైపు గాలి వీస్తుంది. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ని దెబ్బ కొట్టాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఏదో చేయాలి, అందుకే చేస్తున్నారంటూ కూడా నోటీసులతో భయపెట్టాలని చూస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా మరి ఏం జరగబోతుంది? ఈరోజు మళ్ళీ ఏదైతే ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వస్తారా, లేదంటే హైదరాబాద్ పోలీసులు వస్తారా? అసలు ఎవరు ఇంకా మరికొంతమందికి నోటీసులు ఇస్తారనుకుంటున్న కొంతమంది వ్యక్తులు ఎవరు అనేది కూడా సస్పెన్స్గా మారిందని చెప్పొచ్చు. శిరీష. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.